అత్తయ్య గారు, ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ మీ బర్త్డే నాకు ఓ మంచి మెమొరీ లాగా మిగిలిపోయింది. అత్తయ్య గారు, ఈ ఆనందాల దేవాలయంలో నాకు కోడలిగా స్థానం ఇచ్చారు. మీ అందరి మనసుల్లోకి ఆహ్వానించారు. మేము ఆ రోజు నిన్ను వద్దని పంపించలేదు. పొరపాటుని గ్రహించావు. జీవితాన్ని చక్కదిద్దుకోవాలన్న మంచి ఆలోచనతో వచ్చావు. అదే మా అందరికీ సంతోషాన్నిచ్చింది. కానీ అత్తయ్య గారు, వాస్తవానికి మీ స్థానంలో ఎవరున్నా ఇంత గొప్పగా ఆలోచించేవారు కాదండి. తలుచుకుంటే నేను గడప దాటినాడే మీరు మా ఆయనకి మరో పెళ్లి చేసుండేవారు. కానీ మీరలా చేయలేదు. ఏనాటికైనా నేను తిరిగొస్తాననే నమ్మకంతో ఎదురు చూశారు. అదే ఇవాళ నా బతుకుని నిలబెట్టింది. థ్యాంక్స్ అత్తయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. మన మధ్య ఉన్న బంధం అటువంటిది. అబ్బా, అత్త కూడళ్ళ అతి సెంటిమెంట్. ఏంటో వీళ్ళ ఓవర్ యాక్షన్. ఏమైంది అత్తయ్య గారు? కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా? అవునమ్మా, ఉదయం నుంచి ఎక్కువ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాను కదా, కొంచెం కాళ్ళు లాగుతున్నాయి. కాసేపు కాళ్ళు చాపుకుంటే అవే రిలాక్స్ అవుతాయి. ఐ థింక్ ఈ ప్రీతి చేసే ఓవర్ యాక్షన్ బట్టి అత్తయ్య గారు మీరు రిలాక్స్ అవ్వండి, నేను కాళ్ళు నొక్కుతాను అని అంటుంది. ఇంకా అనలేదే. అత్తయ్య గారు, కాళ్ళు లాగుతున్నాయని మీరు నాకొక్క మాట చెప్పుంటే. చెప్పలే, నేను చెప్పలే. ఇంట్లో పనులు చేయడానికి ఆ అనన్యని పనిలో పెట్టుకున్నాం కదా. తనని పిలిచేదాన్ని కదా మీ కాళ్ళు నొక్కించడానికి. నేను ఆగండి, పిలుస్తాను.